ఈరోజు సాధారణ పండుగ కాదు. ఈరోజు మహాశివరాత్రి, శివ యొక్క మహాపవిత్ర రాత్రి. ఈ ఒక్క రాత్రి కోసం లక్షలాది మంది ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. దేవాలయాలు భక్తితో వెలుగుతాయి. కానీ ఎందుకు? మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఇది సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా భావించబడుతుంది. ఆధ్యాత్మికంగా ఈ రాత్రి మన అహంకారాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేసే రాత్రి అని చెప్తారు. ఈ రాత్రి చేసిన జపం, ధ్యానం, పూజ ఇతర రోజులతో పోలిస్తే ఎంతో శక్తివంతమైనదిగా నమ్మకం. ఈ పండుగ వెనుక 3 ముఖ్యమైన కథలు ఉన్నాయి. మొదటిది నీలకంఠుడి కథ. సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించారు. అయితే ముందుగా బయటకు వచ్చింది హాలాహల అనే ఘోర విషం. ఆ విషం విశ్వాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. ఆ సమయంలో శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆ విషం ఆయన గొంతులోనే ఆపింది. ఆయన గొంతు నీలంగా మారింది. అప్పటి నుండి ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందారు. ఇది త్యాగం, శక్తి మరియు కష్టాలను సహించే సామర్థ్యానికి ప్రతీక. రెండవది అనంత జ్యోతి స్తంభం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారో అనే వాదనకు దిగారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక అనంతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతికి ఆరంభం లేదు, అంతం లేదు. విష్ణువు కిందికి వెళ్ళాడు, బ్రహ్మ పైకి వెళ్ళాడు. కానీ ఎవరూ ఆ జ్యోతి చివరను కనుగొనలేకపోయారు. ఆ జ్యోతి స్వయంగా శివుడే. ఇది శివుడు అనంతుడు, అహంకారానికి అతీతుడు అనే సందేశం ఇస్తుంది. మూడవది శివుడు మరియు పార్వతీదేవి వివాహం. అనేక సంవత్సరాల తపస్సు తరువాత పార్వతీదేవి శివుని వరంగా పొందింది. వారి వివాహం శక్తి మరియు శాంతి కలయికను సూచిస్తుంది. ఇది పురుష మరియు స్త్రీ శక్తుల సమతుల్యతకు ప్రతీక. మహాశివరాత్రి రోజున భక్తులు రాత్రంతా జాగారం చేస్తారు. దీనిని జాగరణ అంటారు. ఈ రాత్రి శరీరంలోని శక్తి పైకి ఎదుగుతుందని ఆధ్యాత్మికంగా నమ్మకం. జపం, ధ్యానం చేస్తూ రాత్రంతా మేల్కొని ఉండడం ద్వారా మనసు పరిశుభ్రమవుతుంది. ఇది చీకటి మీద జ్ఞానం గెలవడం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి పోసి అభిషేకం చేస్తారు. నీరు పాపాల నివృత్తిని సూచిస్తుంది. పాలు పవిత్రతకు ప్రతీక. తేనె జీవితంలో మాధుర్యాన్ని సూచిస్తుంది. పెరుగు శ్రేయస్సును సూచిస్తుంది. నెయ్యి శక్తిని సూచిస్తుంది. బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. రాత్రి 4 ప్రహరాలలో పూజలు నిర్వహిస్తారు. ఉపవాసం కూడా ఈ పండుగలో ముఖ్యమైన భాగం. కొంతమంది నిర్జల ఉపవాసం ఉంటారు. ఆహారం, నీరు తీసుకోరు. మరికొందరు పండ్లు, పాలు, కొబ్బరి నీరు తీసుకుంటారు. మధ్యాహ్నం సబుదానా, ఉడికించిన ఆలుగడ్డలు, పెరుగు వంటివి తీసుకుంటారు. బియ్యం, గోధుమలు తీసుకోరు. సాధారణ ఉప్పు బదులు రాక్ సాల్ట్ ఉపయోగిస్తారు. సాయంత్రం తేలికపాటి ఆహారం లేదా పండ్లు తీసుకుంటారు. చాలామంది మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం కొనసాగిస్తారు. ఇది శిక్ష కాదు, శరీరం మరియు మనసు శుద్ధి. మహాశివరాత్రి ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన అహంకారాన్ని నాశనం చేసే రాత్రి, మనలోని చీకటిని తొలగించే రాత్రి, మనలోని శక్తిని మేల్కొలిపే రాత్రి. శివుడు విషాన్ని తనలో ఉంచి ప్రపంచాన్ని రక్షించినట్లే మనము మన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందాలి. ఈ రాత్రి శివుని రాత్రి మాత్రమే కాదు, ఇది మన ఆత్మ మేల్కొనే రాత్రి.